నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో సార్ హాయ్ సార్ ఆంధ్రప్రదేశ్ లో భారీగా పోలింగ్ వస్తున్నాయి సో ఇది దేనికి సంకేతం తీస్తుంది ప్లస్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుంది సార్ కంపేర్ టు ఆల్ దిస్ ఇయర్స్ ఈ 4-5 ఎలక్షన్ లో కంపేర్ చేస్తే మొత్తం భారతదేశంలోనే బాగా టర్న్ అవుట్ అయ్యారు ఎవరు ఓటర్స్ అనమాట ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి ఓటు ఉపయోగించుకున్నారు అనమాట యాక్చువల్గాను అది దేనికి సంకేతం తెలుగుదేశం కూటమిలో ఏమన్నారంటే జగన్ మీద యాంటీ ఇంకంబెన్స్ ఉంది కదా జగన్కి వ్యతిరేకంగా వేసి ఈ సైకోని దించేయడానికి ఎక్కడి నుంచో వచ్చి శ్రద్ధగా నుంచుని 6 గంటలకు వచ్చి 2 గంటల వరకు నైట్ అయినా కూడా నుంచుని ఓటు వేసారని వాళ్ళు అంటున్నారు. జగన్ వాళ్ళు ఏమన్నారు, మా కోసం వచ్చారు వాళ్ళు, ఓటు వేసి తీరుతాం, వీళ్ళు చెప్పిన కళ్ళబుల్లి మాటలు మా మేనిఫెస్టోని కొంచెం పెంచి చెప్పిన వీళ్ళని ఎందుకు నమ్ముతారు, మమ్మల్ని మాకే వేసి ఉంటారు వేస్తారు, ఈ ఓవర్ గా వచ్చిన ఓటింగ్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ అని జగన్ పార్టీ అన్నారు. ఏదైనా ముందు మనకి ఇద్దరికి ఏం అరగదు, మీ ఛానల్ కైనా మనకి ఏం అరగదు, అన్ని చూస్తూనే కూర్చోవాలి మన యాక్చువల్గా. బట్ స్టిల్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ అనే దాని గురించి మాట్లాడగలిగితే మనం మాట్లాడాలి. నేనేమనుకుంటున్నానంటే జనరల్గా ఆల్రెడీ మనకు ఛానల్లో ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. ఇది ఈ హైదరాబాద్ నుంచి 1.5 crore పీపుల్ వెళ్ళిపోయారు ఓటు వేయడానికి, ఎలాగెళ్తారు? ఎన్ని విమానాలు, ఎన్ని బస్సులు, ఎన్ని కార్స్, ఎన్ని ట్రైన్స్ వేస్తే ఒక్క స్పెషల్ ట్రైన్ కూడా వేయలేదు. ఎలా వెళ్తారు? మహా పెడితే ఒక 50,000 మంది వెళ్ళి ఉంటారు, 1,00,000 మంది వెళ్ళి ఉంటారు. దానికి పుట్టిందంటే పురుగులు పట్టేసిన అనే మన సొసైటీలో 1.5 crore పీపుల్ వెళ్ళిపోయారట ఎక్కడి నుంచి. అసలు ఏం మాట్లాడడానికి అర్థం ఉండదు అనమాట. ఒక్కొక్కడు అలా మాట్లాడతారు. ఎలా వెళ్ళారు చెప్పండి పోనీ. హౌ దే వుడ్ హావ్ గాన్? తక్కువ దూరం ఏం కాదు కదా అది. ఎవ్రీబడి హాస్ టు గో టు దర్ కాన్స్టిట్యుయెన్సీస్. సో అదే పెద్ద బుల్షిట్. ఏదో వెళ్ళి ఉంటారు ఎంతమంది, 30,000 మంది, 40,000 మంది, మాక్సిమం 1 lakh లోపల వెళ్ళి ఉంటారు. ఓకే, నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ టు ఏపీ. ఏపీలో జరుగుతున్నాయి కాబట్టి, ఇక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వెళ్తారు? అసెంబ్లీ ఉండి ప్లస్ పార్లమెంట్ కలిసి జరుగుతున్నాయి కాబట్టి దానికోసం వెళ్తారు. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి 1.5 అని ఉంటారేమో, ఎవడన్నా 1.5 crore వెళ్ళి ఉంటారేమో. మేబీ వెళ్ళినా కూడా అక్కడ ఓట్లు ఏంటి ఉన్నవే 4 కోట్లు 4.5 కోట్లు ఏదో అంటారు ఏపీకి. దానికి అదనంగా ఇంకో కోట్లు వెళ్ళిపోయారా? ఆ ఓట్లే వేరే చోట్ల ఉంటున్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళారా అనేది ఇట్స్ ఎ క్వశ్చన్. సో వెళ్ళారు అనుకుందాం పోనీ, ఓకే, ఈవెన్ లెట్ 1 crore వరకు వెళ్ళి ఉంటారు అనుకుందాం. వాళ్ళంతా తెలుగుదేశం వేస్తారనేటిది ఏంటి? అది వీళ్ళ పబ్లిసిటీ చేసుకున్నారు, విచ్ ఇస్ మీనింగ్లెస్ అండ్ బుల్షిట్. వాళ్ళు ఏమన్నారు, ఓకే ఆ వచ్చిన వాళ్ళందరూ మీకు వేసేస్తున్నా కూడా అదే కరెక్ట్ అనుకుందాం. ఇక్కడ నివసిస్తున్న విలేజర్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకొక 3 కోట్లు 4 కోట్ల మంది, వాళ్ళు బాగా వేస్తారన్నాడు. ఇక్కడ వాళ్ళు లబ్ధి పొందారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రెస్ చేస్తే మీటింగ్ స్విచ్ చేస్తే డబ్బులు ఎవరికి వచ్చి పడినాయి? జగన్ గవర్నమెంట్ లో పడినాయి. అతను అలా చేశాడు. డెవలప్మెంట్ ఓ పక్కన పెట్టినా కూడా డెవలప్మెంట్ కోసం పెట్టిన డబ్బు అంతా కూడా ఎస్టీల కోసం, వాళ్ళ సంక్షేమాల కోసం డబ్బులు పంపించాడు. అది కరెక్టా కదా? అది 100% కరెక్ట్. మనం అనుకున్నా, మనకు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కూడా అది జరిగింది. సో వాళ్ళందరూ ఓటేస్తే చాలు మీకు లాస్ట్ టైం లాగా వై నాట్ 175 వాళ్ళు అంటున్నారు. దానికి మరి వాళ్ళు ఏమంటారు, ఇంకా ఏది జరగలేదు, ఈవీఎంలో ఉన్నాయి విషయం, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా. మొత్తం అన్ని ఎలక్షన్లు అన్ని ఫేజ్లు అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి స్టార్టింగ్ బై దిస్ మంత్ అండ్ బై June 3rd కల్లా ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు కమ్. అప్పటి వరకు మనం ఇలాగా ఏదో ఒక వాగుతూనే ఉంటాం. అలా అన్నాడు, ఎలా అన్నాడు, ఏది కరెక్ట్ కాదు. నాకు అనిపించింది ఏంటంటే, ఇవాళ చూశాను చంద్రబాబు నాయుడు గారు ఆయన మిసెస్ ఒక టెంపుల్కి వెళ్ళారు. బెస్ట్ అది, బికాజ్ అయిపోయింది, ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారో దేవుడికి వెళ్తే అన్నం పెట్టుకోవాలి. ఆ ఒకటి కరెక్ట్ అని అనిపించింది. సో అదే విధంగా జగన్ కూడా ఫారిన్ కంట్రీ వెళ్లే ఉద్దేశం వెనకాల ఏ జెరూసలమో బెత్లెహేమ్కి వెళ్ళి దర్శనం చేసుకుంటా వెళ్ళుంటారు. అక్కడ వాళ్ళు ఉంటుంది, రకరకాల ఉంటాయి, జీసస్ క్రైస్ట్ సంబంధించి. సో అలా ఆల్రెడీ వెళ్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ వెళ్ళారు. అప్పుడు జగన్ నథింగ్, కుర్రోడ్లాగా వెళ్ళాడు కూడా. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఉంటాడు. ఎవరి దేవుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళడం అనేది తప్పులేదు యాక్చువల్గా. లైక్ ముస్లిమ్స్ గోస్ టు దట్ దుబాయ్ గల్ఫ్ అది సౌదీ అరేబియా వెళ్తారు కదా, అలాగా
దే విల్ గో టు దట్ ప్లేసెస్. అంతేగాని దాంట్లో మళ్ళీ రకరకాల అర్థాలు తీసేయకూడదు. వన్ గ్రేట్ ఈవెంట్ హెస్ బిన్ పాస్ట్ అయిపోయింది. సో నౌ దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ గాడ్. మరి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో లాస్ట్ లో గుర్తొస్తాడు. అంతేనే పరీక్ష రాసిన విద్యార్థి కాడి నుంచి ఎలక్షన్ లో నిలబడిన ఎమ్మెల్యే కానించి ఎంపీ కానించి చీఫ్ మినిస్టర్ కానించి అందరికి అల్టిమేట్ గా అక్కడ వెళ్ళిపోవాలి. అక్కడ దేవుడు అనుకుంటాడు పదవి పనులు చేసిననే చేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా ఉంటాడు. అదే కర్మ అంటాను నేను. దేవుడు కాదు అక్కడ. ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఆ దేవుడి రూపంలో విగ్రహంలో ఉన్న దేవుడు కాదు, కర్మ అంటాను నేను. కర్మ చూస్తూ ఉంటుంది కెమెరా లాగా. అదేందా అన్ని పనులు చేసేసి అక్కడికి వెళ్ళిపోయి అన్నం పెట్టుకుంటే ఎలాగా? నువ్వు అన్ని మంచి పనులు చేసిన నేను అన్ని మంచిగా చేశాను అని తెలిసి తిరిగి 2-3 తప్పులు చేసినంటే పర్లేదు, కానీ చేసిన ఎన్ని తప్పులే. ఈ పొలిటీషియన్స్, మోస్ట్ డర్టియెస్ట్ పొలిటీషియన్స్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇండియన్ పొలిటీషియన్స్. గరీబీ హఠావో లాగా ఒక్కొక్కటే ₹1 కోటి ఇవ్వచ్చు అనుకున్నారు. అక్కడ అది చేయలేదు నువ్వు. అందులో సగం మంది గుజరాత్ వాళ్ళే. వైట్ ఏంటి వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. స్విస్ బ్యాంక్ లో ఉన్న అకౌంట్లన్నీ కూడా వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఆ డబ్బులంతా తీసేసి ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. స్విస్ బ్యాంక్ షుడ్ సపోర్ట్. సో ఆ డబ్బు అంతా పంచిపెడితే ఈ 130 కోట్ల మందికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వచ్చు. అంత ఉంది అక్కడ. సో ఎంత కరప్టెడ్ కంట్రీ ఇండియా అనేది దాని బట్టి. ఇంకా మరి చైనా డెవలప్మెంట్ అప్పుడు ఎలాగవుద్ది? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుద్ది టు డెవలప్ లైక్ చైనా. జస్ట్ లేదా వాళ్ళ థింగ్స్ నే బ్యాన్ చేయలేకపోయి ఇప్పటి వరకును. వాళ్ళ థింగ్స్ బ్యాన్ చేస్తే ఈ చేతిలో నా చేతిలో మొబైల్ ఉండదు, అంతేనా? సో ఆ విధంగా డెవలప్ అవ్వాలంటే చాలా డెడికేషన్ కావాలి, చాలా పాలసీస్ చేంజ్ అవ్వాలి, రాజ్యాంగానే మరీ మార్చాలి. యాక్చువల్గా చేస్తారనుకుంటా కానీ అబ్సల్యూట్ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. దట్ ఈస్ మెయిన్లీ టు కర్బ్ దట్ రిజర్వేషన్స్, అన్వాంటెడ్ రిజర్వేషన్స్. అవి దాంట్లో దెబ్బ కొట్టడం కోసం వాళ్ళకి ఇప్పుడు బీజేపీ చేసిన పనులు కొన్ని చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు సిఏఏ ఉంది, ఎవరేమనుకున్నా సిటిజన్షిప్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ, ఓకే, దట్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్. ఇప్పుడు బీజేపీ కానీ లేకపోతే కాశ్మీర్ కూడా ఆ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి పరిష్కారంగా ఉంది. దే హావ్ డన్ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ బై బీజేపీ. ఏంటంటే దే హావ్ సెపరేటెడ్ ఇట్. లడాక్ ఇందులో పెట్టి దే మేడ్ ఇట్ యాజ్ యూనియన్ టెరిటరీస్, కాశ్మీర్ ని దీన్ని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బీజేపీ ఇనిషియేషన్. ఎవడు చేయలేకపోయిన పని ప్రపంచం అంతా మన మీద వేలు పెట్టి చూపిస్తున్నా కూడా గెట్ లాస్ట్, ఇట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ కంట్రీ అని కట్ చేశారు. పాకిస్తాన్ టాక్ కట్ చేశారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా తీసుకుంటామని చెప్పారు. ఇంకొక సంవత్సరం అయితే తీసుకునేళ్ళు. ఇప్పుడు ఓట్లు దెబ్బ వస్తాం చేయలేదు. వీళ్ళకి కానీ 400 మెజార్టీ వస్తే ఫస్ట్ అదే చేస్తారు. కాదు 400 మెజార్టీ రాదు, అటు రాకూడా 200 ఏమో మరి అనుకున్నాం. ఏమన్నా ఒక మిరకిల్ జరిగిపోయింది అనుకో, ఇక్కడ జగన్ అక్కడ మళ్ళీ 400 సీట్లు వచ్చేయచ్చు. చెప్పలేము. దేవుడు ఈవీఎం మిషన్ లో దూరిపోయి ఏమన్నా చేస్తే చేయొచ్చు. సో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్, కెనాట్ జస్ట్ ప్రెడిక్ట్. ఏదో యాంటీ ఇన్కంబెన్స్ ఉందని చంద్రబాబు నాయుడు కూటమి అంతా మేమే గెలిచిపోతాం అనుకోవడం పొరపాటు. అదే విధంగా వాళ్ళు అనుకున్నారు, ఎవరో మోడీ వాళ్ళు గెలిచి మళ్ళీ మాకే వస్తే 400 కంటే ఎక్కువ వస్తాయి అన్నారు. ఎక్కడ వచ్చినాయి చూడాలి, ఎక్కడ వచ్చినాయి చెప్పలేము, వస్తాయని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చేసి ఒకవేళ మాకు రాకపోయినా అంటలేదు, ఒకవేళ ఆ కూటమి కూటమి అందరూ వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండదు అన్నారు. అది మట్టు కరెక్ట్. ఒకటితో సంసారం చేయడమే కష్టం ఈ రోజుల్లో. పెళ్లి చేసుకుంటేనే ఆడికి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చేయగలదా? అలా ఉండదు. పడదు ఒక 4-5 బాయ్ ఫ్రెండ్స్, ఒక 2-3 హస్బెండ్స్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందా గవర్నమెంట్? మన వాళ్ళు అసలే కలిసి ఉండరు. ఫస్ట్ ఫిట్టింగ్ పెట్టింది ఎవరు? ఆ బెంగాలీ ట్రబుల్ మేకర్ దీది. సో కోల్కతాలో కూర్చుంటది కదా ఆవిడ, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్. సో మమతా బెనర్జీ ఫస్ట్ ట్రబుల్ మేకర్. ఆవిడ పెడితే అందరికీ ఫోన్లు చేసి ఏ బిల్లు మీద సంతకం పెట్టలేరు. అందుకే మోడీ అన్నాడు, ఒకవేళ మేము రాకుండా వాళ్ళు వచ్చినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు, మొక్కలు కింద విరిగిపోతారు. అప్పుడు మళ్ళీ వెళ్ళే వస్తారు. వీళ్ళు డబ్బుతో కొనేస్తారు అందులో 2 పార్టీలు. అప్పుడు మళ్ళా వీళ్ళే ఫామ్ చేస్తారు. కాకపోతే అబ్సల్యూట్ మెజారిటీగా వాళ్ళకు పాస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 320 ఆర్టికల్ 3 ఇవన్నీ పెట్టి పొద్దున్న పెట్టి సాయంకాలం పాస్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి. ఆ సీన్ ఉండదు. ఆ సీన్ ఉండాలంటే మీరు చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించి ఉండాలి. అలా ఉండలేదు మీరు. మీకు ఎవడిష్టం లేకపోతే వాడిని ఒక ఓల్డ్ జర్నలిస్ట్ 76 year old జర్నలిస్ట్ మీరు జైలు ఎలా పెడతారు మీరు?
అవును. అట్ దట్ ఏజ్, ఆ ఏజ్ వరకు మన బతుకుతో కూడా బతకం తెలియదు. అది మొన్న సుప్రీంకోర్టు విడుదల చేయమని వచ్చిందనమాట. అవును. ఇలాంటివి చాలా చాలా చేశారు వాళ్ళంతా యాక్చువల్గా. ఉమ్, వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళకే గుచ్చుకుంటుంది కంట్లను. అవును. నాట్ కరెక్ట్. అది నిరంకుశత్వ పాలన, అది ఉమ్, డిక్టేటర్షిప్ కైండ్ ఆఫ్ ఇది. ఉమ్, బట్ అదర్వైజ్ మోడీ అంటే నేను ఎందుకు దగ్గర చేస్తుంటే అది ఆయన పర్సనల్ కెరిష్మా అంటే నాకు ఇష్టం. ఉమ్, తను ప్రవర్తించే ప్రవర్తన, ద హౌ హీ స్పెండ్స్ హిస్ టైమ్. వాళ్ళు ఏమనుకున్నారంటే జై శ్రీరామ్ అంటే ఓటే వేస్తారని. ఉమ్, అంత వీపీలు ఎవరు లేరు ఇక్కడ. ఆ? ఒక టెంపుల్ కట్టేసినంత మాత్రాన్ని వేస్తారంటే ఉమ్, ఓట్లు. ఇవి నేను కట్టా మొన్న కట్టా అయిపోయిన తర్వాత మర్చిపోయారు. అవును. మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. నేనే వెళ్దాం అనుకుంటాను యాక్చువల్గా. ఉమ్, నేను అక్కడికైతే మెక్క కూడా వెళ్తాను ఉమ్, రాణిస్తేనే. ఉమ్, ఎవరో లేనప్పుడు వెళ్ళాలి. అర్థమైందా? ఐ వుడ్ లైక్ టు గో ఎవ్రీవేర్. మీకు ఎలా ఉంటుందో చూద్దామని. ఉమ్, అందరిలోనే వెళ్తూ తొక్కేస్తాను నన్ను. సో శ్రీ శ్రీరామ గుడికి వెళ్తాను, ఉమ్, మెక్కాకి వెళ్తాను, జెరూసలం కూడా వెళ్ళాలన్న కోరిక. ఉమ్, దట్ ఈస్ హౌ యాజ్ అన్ ఇండియన్ ఐ వాజ్ బ్రాట్ అప్. యూ అవును. మస్ట్ రెస్పెక్ట్ ఆల్ ద రిలీజియన్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవ్రీబడి అనేది నా పాలసీ. నైస్ వన్. థ్యాంక్ యూ సో మచ్.